హాయ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు మదర్స్ డే స్పెషల్‌గా అమ్మకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే హనీ నేను ఇద్దరం రెడీ అయ్యామనమాట. చిన్న కేక్ కటింగు సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు కేక్ తీసుకురావడానికైతే మేమిద్దరం బయటికెళ్తున్నాం అనమాట బేకరీకి. కేక్ తీసుకొని వచ్చిన తర్వాత మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది ఈ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. శ్రీకృష్ణ తులసి అనే ఛానల్ని మీ అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడైతే బజార్కి వెళ్ళొద్దాం కేక్ తీసుకురావడానికి. ఇంకోటి ఏంటంటే పోయినసారి ఒకసారి ఇట్లాగే కేక్ తీసుకొద్దాము అంటే దొరకలేదనమాట. ఇప్పుడు కూడా అదే కొంచెం టెన్షన్గా ఉంది. కేకు మనం అంటే ముందు ఆర్డర్ ఇవ్వలేదు కదా, ఉంటాయో లేదో చూడాలి. వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇప్పుడైతే హనీ నేను పొన్నూరు వెళ్తున్నాము. మేమున్న దగ్గర నుంచి ఒక 10 నిమిషాల జర్నీ అనమాట. టైంకి మా వారు కూడా లేరు, పనుండి ఊరికి వెళ్ళారు. అందుకోసం మేమిద్దరం వెళ్తున్నాం. లక్కీగా ఈరోజు అసలు చాలా కేకులు ఉన్నాయండి. కొన్ని అయితే ఆర్డర్ ప్యాకింగ్ చేసి పక్కన పెట్టారనమాట. ఇక్కడ చూపించాను కదా, చాలా ఉన్నాయి. వీటిల్లో మాకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ప్యాకింగ్ అయితే చేయించుతున్నాము. అలాగే కేకు పైన అంటే డిజైన్ అంతా సెట్ చేసి పెట్టారు. మనం వెళ్ళిన తర్వాత మనం దేనికైతే తీసుకుంటున్నామో దాన్ని బట్టి పేర్లు రాస్తారనమాట. హ్యాపీ మదర్స్ డే అని చెప్పి రాయించి ఈ కేక్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ప్యాకింగ్ అది చేయించుకొని అలాగే ఈ షాపుకి కొంచెం దగ్గరలోనే మనకి స్వీట్ది ఇది ఉంటుందన్నమాట. కాదరబండి అని చాలా ఫేమస్ మాకు ఇక్కడ. స్వీట్స్ ఏమన్నా తీసుకోవాలి అని అంటే మాత్రం అక్కడ తీసుకుంటే చాలా బాగుంటాయి. మనం ఆర్డర్ ఇస్తే కూడా చేసిస్తారనమాట. అక్కడ అమ్మకి ఇష్టమైన కలాకండ అలాగే మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. 2 స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. అలాగే నిన్న హనీ షాపింగ్కి వెళ్ళింది కదా బట్టలకి. అక్కడే అమ్మకు నచ్చిన శారీ ఒకటి తెప్పించాను. ఇవి 2 తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ కింద పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. అంటే రోజు సాయంత్రం పూట 5 దగ్గర నుంచి 7-7:30 దాకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని ఉంటుంది. మేము సైలెంట్గా వచ్చేసి ఇక్కడ మంచం కింద పెట్టామన్నమాట. తెచ్చినవన్నీ పెట్టి హనీ నేను నవ్వుకుంటున్నాము. సౌండ్ చేయకు, లైట్లు ఎక్కువ, అమ్మమ్మకు తెలిసిపోయిద్ది అని నవ్వుకుంటా ఉన్నాం అనమాట. మేము తెచ్చినవి అక్కడ దాచేసి ఏమీ ఎరగనట్టుగా సైలెంట్గా వెళ్ళి అంటే ఊరికి నార్మల్గా వచ్చాను అన్నట్టుగా కొంచెం సేపు అలా కూర్చొని మాట్లాడాము. మాట్లాడిన తర్వాత అంటే అప్పుడే పెద్దన్నయ్య వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారనమాట. సైలెంట్గా అమ్మకు తెలియకుండా అంజలిని షర్మిలని రెడీ అయ్యి రమ్మని చెప్పాను. అమ్మను కూడా పైకి తీసుకెళ్ళాను అనమాట. రోజు పొద్దున్నే అమ్మకి సాయంత్రం పూట పూజ చేసుకునే అలవాటు ఉంది కదా, అందుకోసం అని చెప్పి స్నానం చేసి వస్తాను కూర్చోండి అని చెప్పి స్నానానికి వెళ్ళింది. అమ్మ వచ్చిన తర్వాత నేనైతే ఏం తీసుకొచ్చాను ఏంటి అని అమ్మకి చెప్పి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అంతా డైరెక్ట్గానే వాయిస్ ఇచ్చాను. కాకపోతే ఏంటంటే పక్కన మైక్లో పాటలు వినిపిస్తున్నాయి అనమాట. మళ్ళీ కాపీరైట్ పడిద్ది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను. కానీ డైరెక్ట్గా వాయిస్లో చాలా ఫన్నీ విషయాలు జరిగినాయి, చాలా నవ్వుకున్నాం అనమాట. అవన్నీ పెట్టగలిగితే బాగుండేది అనిపించింది. కానీ ఏం చేద్దాం, కొన్నిసార్లు తప్పదు కదా. అయితే పక్కనే మా అమ్మ స్నానం చేస్తుంది కదా, వినిపించిద్ది అని చెప్పి నేను చాలా స్లోగా మాట్లాడుతున్నాను అనమాట డైరెక్ట్గా మాట్లాడేటప్పుడు. అమ్మ అయితే స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పాను కదా, అమ్మ అయితే మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే సాయంత్రం పూట పూజ చేసుకుందే భోజనం అయితే చేయదనమాట. తనకి అట్లా అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు ఇది ఏదైనా సరే ఏదో మా సంతోషం కోసం అమ్మని కొంచెం సేపన్నా హ్యాపీగా ఉంచుదాము అని ఏదో ఇలా సింపుల్గా సరదాగా చేసుకుంటున్నాం. దీనికి మళ్ళీ బ్యాడ్ కామెంట్లు పెట్టడం, ఎగతాళిగా మాట్లాడటం అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే మా అమ్మ మాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఏ ఫంక్షన్ అంటే ఇంట్లో తనకి పర్సనల్గా పెళ్లి రోజులు చేసుకోవటం కానీ, పుట్టినరోజులు చేసుకోవటం కానీ అలాంటివి ఏవి మాకు తెలీదు. మా అమ్మకు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు మాకు కొంచెం అన్నీ తెలిసిన తర్వాత ఇలాగన్నా కొంచెం హ్యాపీగా ఉంచుదాము అన్న ఉద్దేశంతో సింపుల్గా ఇలా చేసుకుంటున్నాను తప్పితే వీడియోల కోసమో లేకపోతే ఏదో ఫస్ట్ నుంచి ఇలా చేసుకుంటున్నామని కూడా నేను చెప్పను. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఇలా చేయటము. మా అమ్మని హ్యాపీగా ఎలా ఉంచాలి అన్న ఆలోచనలోంచి ఇవి పుట్టుకొచ్చినాయి అనమాట.
ఇలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు చేసి కొంచెం హ్యాపీగా ఉంచుదాము అన్న ఉద్దేశంతో చేస్తున్నాను. అందుకోసం చెప్తున్నాను అనమాట. ఎగతాళిగా చేయొద్దు, అంటే ఎగతాళిగా కామెంట్లు అవి పెట్టొద్దు అని చెప్తున్నా. ఇది కేవలం మా సంతోషం కోసం మాత్రమే. ఇంకా నేను తెచ్చిన చీర తీసుకొచ్చి అమ్మకి ఇచ్చి, అలాగే స్వీట్ అది నోట్లో పెట్టి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి ఇచ్చాననమాట. ఇంకా మా అమ్మ అయితే నేను ఆ స్వీట్లు ఆ చీర వరకే తెచ్చా అనుకుంది. కేక్ అయితే అసలు చూడలేదనమాట. ఇందాక తీసుకురాగానే మంచం కింద దాచేసాను కదా, ఇంకా అసలు చూడలేదనమాట అమ్మ కూడా. అమ్మ మళ్ళీ కేక్ కూడా తీసుకొచ్చావా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ తేకపోతే ఏమైంది అని అంటుంది. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. మాకు కూడా హ్యాపీ. ఇంకా నేను ఎప్పుడు చేసినా కూడా ఆ టైంకి అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు ఉండలేదు. వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడికి ఫోన్ చేశాము, కానీ నేను వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది, మీరు కానివ్వండి అని చెప్పారనమాట. ఇంకా చెప్పాను కదా, మా వారు కూడా లేరనమాట, ఊరికి వెళ్ళారు పనుండి. ఇంకా అందుకోసం ఇంకా మా లేడీస్ గ్రూప్ ఉంది కదా, ఇంకా నాతో పాటు హనీ, అంజలి, షర్మిల, అమ్మ, మేము 5గురం అయితే ఇట్లా సింపుల్గా ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంక ఇక్కడ మేము చేసుకుంటున్నామే కానీ ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చిందనమాట. ఇంకా లోపల లోపల నాకు కూడా కళ్ళంట నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను కళ్ళంట నీళ్లు పెట్టుకోవడం చూసిందనుకోండి, మా అమ్మ కూడా ఏడ్ చేసిద్ది అనమాట. అందుకోసం చాలా ఆపుకున్నాను. ఇక్కడ ప్రతిసారి ఏం జరిగిద్దంటే అమ్మని నాన్నని కలిపి కూర్చోబెట్టి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అనమాట. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి రోజులు అలాంటివి కూడా ఏం చేసుకోరు కదా ఎప్పుడు. ఇంకోటి ఏంటంటే మా నాన్నకి అప్పటికి, అంటే నేను తెలుసుకొని స్టార్ట్ చేసేటప్పటికి కొంచెం హెల్త్ తేడా వచ్చిందనమాట నాన్నకి. ఇంకా తనకి ఏంటంటే తన పెళ్లి రోజు అలాంటివి ఏవి గుర్తులేవు. ఇంకా మదర్స్ డే రోజే ఇద్దరిని కూర్చోబెట్టి, ఈరోజు మీ పెళ్లి రోజు నాన్న అంటే మా నాన్న నిజమే అనుకొని నమ్మేసేవాడు అనమాట. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఛానల్ పెట్టక ముందు కూడా 2 సంవత్సరాలు ఏమో చేశాను. ఇంకా అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చేస్తానే ఉన్నానన్నమాట. ఇవాళ ప్రత్యేకంగా వీడియోస్ కోసం ఏం కాదు. అప్పటివి కూడా ఫొటోస్ అవి ఉన్నాయి నా దగ్గర. వీడియోలు అంటే అంతకుముందు పాత ఫోన్లో ఉండేవి, అవి డిలీట్ అయిపోయినాయిలే, కానీ ఫొటోస్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా అట్లా చేసుకుంటాం అలవాటైంది కదా. ఇంక ఇప్పుడు అమ్మను ఒక్కదాన్నే కూర్చోబెట్టేసరికి నాకు కూడా గుర్తొచ్చేసింది అనమాట. ఇంకా అమ్మ కూడా కళ్ళంటే నీళ్లు పెట్టుకుంది. ఇంకా నాన్న గురించి నేను లాస్ట్లో చెప్తుంటే కూడా అమ్మ చాలా ఎమోషనల్ అయింది. ఇంకా అప్పటికి నేను వీడియో ఆపేశాను. ఆపేసిన తర్వాత ఇంకా తనైతే ఏడ్చిందనమాట. ఎంతైనా జరిగినవి అట్లా గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇంకా మనం కొన్ని కొన్ని మర్చిపోతూ ఉండాలి. అంటే మర్చిపోవటం ఏం మర్చిపోలే, కానీ కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు మనకి చేసేది ఏమీ లేదు అన్నప్పుడు మనకు మనం ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాల్సిందే. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ కేకు అమ్మ తినిపించింది. అలాగే అందరం కూడా అమ్మకి తినిపించామన్నమాట, హ్యాపీ మదర్స్ డే అని చెప్తూ. ఇంకా పెద్ద అన్నయ్య వాళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా వాళ్ళు టైంకి లేరనమాట. ఈ సంవత్సరం అనే కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. సెలవులు ఇస్తారు కదా పిల్లలకి, ఇంకా ఆ టైంకి పిల్లలు ఊరికి వెళ్ళిపోతున్నారనమాట, అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇంకా ప్రతిసారి ఇలాగే పిల్లలు ఉండలేదు. ఒకసారన్నా ఉంటే బాగుండు అనిపించింది ఎప్పటికప్పుడే. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా సింపుల్గా మా వారికి ఇలా చేసుకున్నాం అనమాట. అందరికీ హ్యాపీ మదర్స్ డే. మా అమ్మతో పాటు అందరు అమ్మలు హ్యాపీగా ఉండాలని, పిల్లలు అర్థం చేసుకొని తల్లిదండ్రులని ప్రేమగా, వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకొని ప్రేమగా చూసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మదర్స్ డే అని ఏదో ఒకరోజు సరదాగా చేసుకుంటాం, కానీ ఒక్కరోజు కాదు, అంటే ప్రతిరోజు అమ్మల్ని అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినట్టు వింటూ, వాళ్ళు చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని మనం వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకున్నాము అంటే మన జీవితం సాఫీగా హ్యాపీగా గడిచిపోయిద్ది. అది ప్రతి ఒక్కళ్ళకి అర్థం అవ్వాలి పిల్లలకి, అప్పుడే హ్యాపీగా ఉంటారనమాట. ఇప్పుడు అందుకు ఉదాహరణ మేమే. మా అమ్మ నాన్న చెప్పినట్టు మేము విన్నాం కాబట్టి ఈరోజు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాము. మా పిల్లలకు కూడా మేము అదే చెప్తామన్నమాట. ఇంకా మా అమ్మకి నేను చీర తెచ్చి పెట్టాను కదా, ఇంకా హనీ కూడా నాకు చీర తీసుకొచ్చిందనమాట. తను తెచ్చిన చీర గురించి చెప్తా ఉంటే ఆకుండా కేకు గబగబా నోట్లో పెట్టేస్తుంది, అందుకే నవ్వుకుంటా ఉన్నాం అనమాట. ఇది మన కలెక్షన్లోదే. హనీ అయితే తను దాచుకున్న డబ్బులతో నా కోసం తీసుకున్నా అన్నమాట ఈ చీర. చాలా హ్యాపీ. ఆరెంజ్ కలర్ దానికి పింక్ కలర్ బోర్డర్ వచ్చిందనమాట. బ్లౌజ్ వచ్చి వచ్చింది.
పింక్ కలర్ బార్డర్ అన్నమాట. ఇప్పుడు కోలాట్ యూనిఫామ్లు ఇవే ఎక్కువ ఎక్కువ. ఇంకా మా శారీస్ అయితే ఇవన్నమాట. అబ్బో పెళ్లి కొడుకు కన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నావు కదరా. ఏరా పెళ్లి కొడుకు కన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నావుగా. కేక్ తీసుకో లక్కీ, కేక్ తీసుకో. అరే ఏంద్రా దాక్కున్నావేంది వెనక్కెళ్ళి. రెడీ 1 2 3. హ్యాపీ మదర్స్ డే అమ్మా. డెవలప్ అయిపోయింది మా అమ్మ కూడా. ఇంకా మా అమ్మతో పాటు మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. అమ్మలందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వీడియో ఎండింగ్ అంటే వీడియో లాస్ట్లో నేను ఒక మాట అయితే చెప్తాను, చెప్పి ఆపేస్తా. ఇంకా ఇప్పుడైతే మా అమ్మ గురించి చెప్తా. మేము ఈరోజు ఇలా ఉన్నాము అంటే కేవలం మా అమ్మే కారణం. మా నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అయినా సరే మేము మాట్లాడే విధానం కానీ, మేము ఇట్లా నలుగురిలో కలిసిపోయి ఉండటానికైనా, మేమందరం కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు ఇలా ఉన్నాము అంటే ప్రతిదీ మా అమ్మే కారణం అనమాట. మా నాన్న కేవలం మా మంచి చెడు చూసాడు తప్పితే మేము ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది ప్రతిదీ మా అమ్మే చూసింది. మమ్మల్ని ఇంత బాగా పెంచి ఈరోజు నలుగురిలో ఒక స్థాయిలో ఉన్నాము, నలుగురిలో అంటే మంచిగా ఉన్నాము అంటే కేవలం మా అమ్మాయి కారణం. ఇదైతే నేను గట్టిగా చెప్తా, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతాను అనమాట. మరొకసారి మా అమ్మకి హ్యాపీ మదర్స్ డే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న బాధ ఏంటంటే అంతకుముందు ఎప్పుడు మా అమ్మ మా నాన్నతో కలిసి చేసుకున్నాము. ఈసారి అయితే మా అమ్మ ఒక్కదాంతోనే చేసుకుంటున్నా, అదే కొంచెం బాధ. ఇంకా మిగతాదంతా హ్యాపీ అనమాట. నువ్వు కూడా హ్యాపీయేనా? హ్యాపీయేనంట. నాన్నలేడనే ఏం చేస్తాం, ఏదో ఒక రోజు అందరం వెళ్ళిపోవాల్సిందే కదా. ఇంకా చెప్పాను కదా అదొక్కటే బాధ, మిగతాదంతా హ్యాపీ. ఓకేనా అండి, ఇదండి ఈరోజు వీడియో. మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు. మా అమ్మతో పాటు మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మేమందరం అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాము. ఇదనమాట మదర్స్ డే స్పెషల్. ఓకేనా అండి, బాయ్ చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.